ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మేమైతే ముల్లంగి చట్నీ చేయబోతున్నాం. ఎలా చేయాలో చూద్దాం రండి. 4 తురిమి పెట్టుకున్న ముల్లంగి, 15 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్స్ సాల్ట్, ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 5 ఎండుమిర్చి, 1 కప్పు పల్లీలు, చిన్న నిమ్మకాయ హాఫ్ అంత సైజు చింతపండు. ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లోకి మనం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అయితే మనం పల్లీలని వేయించుకొని పక్కన తీసేసుకోవాలి. అదే కడాయిలోకే మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పచ్చిమిర్చిని కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, పల్లీలను అయితే మనం ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి అవి చల్లారిన తర్వాత దానిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం పల్లీల పొట్టును తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే దాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. కొత్తిమీర, చింతపండు కూడా వేసుకుందాం. టూ స్పూన్స్ సాల్ట్ని వేసుకొని దీన్నైతే మనం నీట్గా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా కొద్దిగా అయితే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఈ విధంగా మనం దీన్నంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ముల్లంగిని తీసుకొని దీంట్లోకి వేసి అలా ఒక హాఫ్ మినిట్ అయితే మనం మిక్సీకి పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే మనకు హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు శనగబ్యాళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకు కొద్దిగా ఇవైతే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఎండుమిర్చిని అయితే వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకైతే ఆనియన్ అన్నీ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముల్లంగి చట్నీని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ముల్లంగి మిక్సీకి వేసిన తర్వాత మనమైతే దాన్ని నున్నగా మిక్సీకి పట్టుకోకూడదు. నున్నగా పట్టుకుంటే మనకి టేస్ట్ అనేది ఉండదు. అందుకనే కొద్దిగా కచ్చగా పట్టుకోవాలి. ముల్లంగిని అయితే మనం ఇలా కడాయిలోకి వేసిన తర్వాత మనం దీన్నైతే ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకైతే చట్నీ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు ఈజీ అండ్ టేస్టీగా ముల్లంగి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.